నేషనల్ పార్టీగా కేంద్రంలో చక్రం తిప్పిన బీఎస్పీ ఇప్పుడు ఆ స్టేటస్ కోల్పోయే ప్రమాదంలో పడింది. మహారాష్ట్ర నుంచి మొదలు పెడితే నిన్నటి జమ్మూ కాశ్మీర్ ఎన్నికల వరకు బీఎస్పీకి ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. దీంతో బీఎస్పీ నేషనల్ పార్టీ స్టేటస్ ప్రశ్నార్థకంగా మారింది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బీజేపీకి చుక్కలు చూపించిన బీఎస్పీ ఇప్పుడు కష్టాలకు ఎదురీదుతోంది. ఏకంగా నేషనల్ స్టేటస్ ను కోల్పోయే ప్రమాదంలో పడింది. వరుస ఎన్నికల్లో సత్తా చాటలేక చతికిల పడుతోంది. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. తాజాగా జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ ఎన్నికల్లోనూ సేమ్ సీన్ రిపీట్ కావడంతో డీలా పడిపోయింది. జమ్మూ కాశ్మీర్లో బోణి కొట్టలేకపోయిన బీఎస్పీ జార్ఖండ్లో మాత్రం ఒక్క సీటుతో సరిపుచ్చుకుంది. కనీసం 3 సీట్లు గెలవాల్సిన పరిస్థితుల్లో ఒక్క సీటే గెలిచింది. 2 రాష్ట్రాల్లో 8% గెలవాల్సిన బీఎస్పీ కశ్మీర్లో 1.4%, జార్ఖండ్లో 1.8 ఓట్ల శాతాన్ని మాత్రమే పొందింది. ఇవి గత ఎన్నికల్లో సాధించిన ఓటింగ్ శాతం కంటే చాలా తక్కువ. ఒక్కో రాష్ట్రంలో ఓడిపోతూ వస్తున్న బీఎస్పీకి నేషనల్ స్టేటస్ తొలగించేందుకు సిద్ధమవుతోంది ఎలక్షన్ కమిషన్. ఒకవేళ బీఎస్పీ నేషనల్ స్టేటస్ కోల్పోతే దేశవ్యాప్తంగా కామన్ సింబల్ పై పోటీ చేసే అవకాశాన్ని కోల్పోతుంది. దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియోల్లో ప్రచార సమయంలో తన పార్టీ సింబల్ వాడుకునే అవకాశం ఉండదు. అంటే ఎప్పటినుంచో ఆ పార్టీని అంటిపెట్టుకున్న ఏనుగు ఇక దూరమవబోతోంది. అయితే నేషనల్ స్టేటస్ పై మరో అవకాశం ఇవ్వాలని ఎన్నికల కమిషన్ను బీఎస్పీ కోరనున్నట్లు సమాచారం.